ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. అవునండి. ఇప్పుడు తనకు అనారోగ్యం వచ్చిందనే మందుల కోసం డాక్టర్ దగ్గర కోసం కూడా డాక్టర్ రాలేదు, మందులు రాలేదు, తనే పోయినాడు. అవునండి. తనే అనుకుంటేనే మందులు వేసుకుంటున్నాడు. దానంతటికి అది వచ్చి మాత్రం నోట్లో పడలేదు. అవునండి. తనంతటికి తానే తింటా ఉన్నాడు, తనంతటికి తానే చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా. అవునండి. ఇట్లా ప్రతి ఒక్క బంధం దగ్గరికి పోవాలన్నా, చూడాలన్నా, చెయ్యాలన్నా, వస్తువైనా బంధాలైనా, ఏ ప్రయాణమైనా, ఏది చూడాలనుకున్నా, వెళ్ళాలనుకున్నా, ప్రయాణం చేయాలి, ప్రతి ఒక్కటి జీవుడు ప్రతి ఒక్కటి గమనించండి. జీవుడే పోతా ఉన్నాడు కానీ జీవుడి దగ్గరికి ఏది రావడం లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా చూడు, నేను భార్య దగ్గరికి పోతే భార్య నా దగ్గరికి వస్తాం అంటే జీవుడు ఇట్లా పోతా ఉంటే ఆ జీవుడు కూడా ఇట్లా వస్తా ఉన్నాడు. ఈ జీవుడు ఆ జీవులతో కలవాలంటే ఆ జీవులు ఈ జీవుడితో కలుస్తాడు. అంటే అవైనా ఈ జీవుడి దగ్గరికి వస్తాం, ఈ జీవుడైనా ఆ జీవుల దగ్గరికి పోతాం. ఎవరో ఒకరు ఆ జీవుడు అనుకుంటేనే తాను చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, అన్ని కూడా జీవుడు అనుకుంటేనే చేస్తున్నాడు. ఇప్పుడు జీవభావం ఇంత క్లియర్ ప్రతిదీ కూడా తను చేస్తున్నాడు కదా, తనే కదా చేసుకుంటా ఉండేది. ఇప్పుడు ఏవైనా కూడా ఇప్పుడు వాటంతటికి అవి వచ్చి అంటున్నాయంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాటి మీద తోసేస్తా ఉన్నాము. జీవభావం చూడు ఎట్లా ఉండదు. ఏమి నేను కాసేపు పడుకుంటాను కదా, నన్ను నిద్రపోని లేదే, ఎవరన్నా వచ్చి పిలిస్తే లేపితే తను ఎట్టా నిలబడలేడా, లేచేస్తాడు. అయినా ఇతరుల పైన అనేస్తాం, తిడతాం. పేస్ట్ తెచ్చుకునింది మనమే, పేస్ట్ ఏం బాగలేదని చెప్పేది మనమే. నీళ్లు పోసుకునేది మనమే, నీళ్ళు స్నానం సరిగ్గా చేయలేదు, స్నానం ఇది అది కాలేదు, నీళ్ళు సరిగ్గా లేవు, ఉప్పు నీళ్లు, ఆ నీళ్లు ఈ నీళ్లు అని మనం నీళ్ళ పైన పెట్టేస్తాం. అంటే మనం నేర్చుకుంటా వస్తున్నది ఏంటి, మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వస్తువు పైన నెపం నెట్టేస్తామే గాని ఈ జీవుడే కదా మొట్టమొదట పోయి తెచ్చుకునింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి వస్తువులు ఏదైనా సరే, ఏ బంధాలైనా సరే, ఇప్పుడు తల్లిని తెచ్చుకునింది తానే, ఇప్పుడు తల్లిని మాట్లాడుతున్నాం. తండ్రిని తెచ్చుకుని తానే, తండ్రిని మాట్లాడుతున్నాం. భార్యని తెచ్చుకునింది తానే, భార్యను మాట్లాడుతున్నాం. భర్తను తెచ్చుకునింది తానే, భర్తను మాట్లాడుతున్నాం. బిడ్డలు తెచ్చుకునింది తానే, బిడ్డలను మాట్లాడుతున్నాం. బంధాలన్నీ తెచ్చుకునింది తానే, బంధాలను మాట్లాడుతున్నాం. సంపాదన అంతా తెచ్చుకునింది తానే, సంపదలను మాట్లాడుతున్నాం. కష్టాలు తెచ్చుకునింది తానే,
కష్టాలను పైన చెప్తున్నాం. బాధలు తెచ్చుకునేది తానే, బాధల మీద చెప్తున్నాం. సమస్యలు తెచ్చుకునేది తానే, సమస్యల మీద చెప్తున్నాం. అవునండి. ఏ ఒక్కటి తెచ్చుకునేది తానే, ఉమ్. వాటి మీద చెప్తా ఉన్నాము. అవునండి. ఎవరితో అయినా మాట్లాడుతూ ఉండేది మనమే, మాట్లాడిన వాళ్ళ మీద చెప్పేస్తా ఉన్నాము. అవునండి. ఏ కార్యం చేయాలన్నా మనమే చేసినాము. ఉమ్. ఆ కార్యం లోటుపాట్లన్నీ ఇతరాదుల మీద నెట్టేస్తున్నాము. అవునండి. ఇల్లు కట్టుకునేది మనమే, ఇల్లు సరిలేదంటా ఉండేది మనమే. అవునండి. ఇలా ప్రతి అవును. ఒక్కటి జీవుడు తనంతటి తానుగానే వెళ్ళి ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. తన కాడికి వస్తే కొందికి జీవుడు వాటి మీద నెట్టేస్తా ఉన్నాడు, తను తప్పుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవునండి. ఒక జీవుని యొక్క క్రమము ఎలా జరుగుతా ఉండదు అనేది ప్రతి ప్రయత్నము తనే చేస్తున్నాడు. అవునండి. కానీ అపవాదులు, నిందలు, ఆరోపణలు అన్ని ఇతరాల మీద వేసేస్తా ఉన్నాము. అవునండి. సరిగ్గా జరిగితే ఒకటి, సరిగ్గా జరగకపోతే అన్ని తీసుకున్న టోటల్ జీవుడు తనంతటికి తానుగానే వెళ్ళి అన్ని చేసి ఈనాడు ఇతరాల మీద జరుగుతా ఉంది, తన మీద తప్పుకుంటా ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కటి జీవుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. అవునండి. ఇప్పుడు జీవుడే కదా ప్రతి ఒక్కటి కోరి అన్ని చేసుకున్నాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. అవునండి. ఇప్పుడు ఆ జీవుడే కదా మళ్ళీ నేను ఇదంతా తెలుసుకునింది కూడా, ఇదంతా అశాశ్వతం అని. మళ్ళీ ఇప్పుడు ఆ జీవుడే కదా తారకాన్ని పొందింది. ఇప్పుడు ఆ జీవుడే కదా తారకాన్ని పట్టుకోవాల్సింది. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వచ్చిండేది చివరికి? ఇప్పుడు ప్రతిదీ తనంతటి తానుగానే జీవుడు ప్రయత్నం చేసి తానే చేసినాడు. ప్రతి ఒక్క ప్రయత్నము, ప్రతి ఒక్కటి జీవుడే చేసినాడు కదా. ఇప్పుడు ఆ జీవుడు తారకాన్ని ఎందుకు పట్టుకోలేడు? అదే ప్రయత్నముతో కాపెట్టుకొని తన కోసం కాపెట్టుకునేటువంటి తారకాన్ని తాను ఎందుకు ప్రయత్నం చేసి ఇప్పుడు పట్టుకోలేడు? ఎందుకు జత కాలేకుండా ఉన్నాడు? ఇన్ని ప్రయత్నాలు చేసి పట్టుకోగలుగుతా ఉండేవాడు, తన దగ్గర ఉండేది అత్యంత తనకి అవసరమైంది, తాను తెలుసుకోదగింది, పరమాత్మని దర్శించాల్సింది అనేది తన దగ్గరనే ఉంది. తెలుసుకొని, ప్రమాణం చేసి తెలుసుకొని ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ జీవుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ ప్రయత్నం చేస్తే కదా తను ఆత్మస్వరూపుడుగా మారేది. మన కోసం సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు పొందన వాళ్ళకి సిద్ధంగా లేదు, వస్తే పట్టుకునేదానికి. వాళ్ళు అల్లాడుతా ఉండారు తారకం లేక. ఎంతో మంది దేశ సంచారులై తారకం దొరక్క ఆ జీవుడు అల్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే తన కర్మ అనుసారంగా తనకు దొరకలేదు. ముందు చేసుకునే పాప కర్మల ఫలితం అడ్డుపడి ఈనాడు తనకు జ్ఞానం ఉన్నా, జ్ఞానం ఉండాలి, ఇది అశాశ్వతం అని తెలుసు, కానీ టికెట్ దొరక్క తను అల్లాడుతా ఉన్నాడు.
అవునండి. అవును. ఇబ్బంది పడతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. ఉమ్, ఇన్ని రకాలుగా ఎంతో మంది ఉండారు మన కంటి ముందరనే ఉమ్, అవునండి. తారకం కోసం. అవును. వాళ్ళు ఉమ్, పట్టుకోవాలని వాళ్ళు వెతుకుతా ఉన్నారు నాయన, పట్టుకోవాలని చెప్పని. అవునండి. ఉమ్, మన దగ్గర తారకం ఉండాలి, మనం పట్టుకోలేదు. ఉమ్, ఉమ్, అవును. జీవభావం ఏం చేస్తా ఉంది? తనకు సత్యం అనుకునింది, అసత్యాన్నే సత్యం అనుకునింది కాబట్టి అవన్నీ పట్టుకుంటా ఉండాలి, అవునండి. అవన్నీ చేస్తా ఉంది. ఉమ్, తన దగ్గర ఉండే సత్యము తను పట్టుకోలేకపోతున్నాడు. ఉమ్, అవునండి. ఇలా ఉమ్, అసత్యాన్ని పట్టుకుంటున్నాడు, సత్యాన్ని పట్టుకోలేదు, దగ్గరగానే ఉంది. అవునండి. ఉమ్, మనసు ఎట్లయినా పనిచేస్తుంది. మనసు ఆ? ఉమ్, ఉమ్, మనసును పట్టుకున్నాం కాబట్టి మనసు ఎట్లా తీసుకొని కూడా తీసుకెళ్ళిపోతా ఉంది. అవునండి. అదే మనసును తారకం పట్టుకుంటే ఇట్లా కావాలన్నా తీసుకుని వస్తుంది సత్యం వైపు. ఉమ్, ఉమ్, అసత్యం వైపు అయినా తీసుకుపోతుంది, సత్యం వైపు అయినా తీసుకుపోతుంది. అవునండి. కానీ అసత్యాన్ని ఇప్పుడు పట్టుకోండాలి. ఉమ్, సత్యమేమో రెడీగా ఉండాలి మనకు అందించడానికి, పెట్టుకొని ఉండాలి. ఆ. ఇప్పుడు ఈ ప్రయత్నం చేసేదానికి ఆలోచన చేస్తే ఇప్పుడు ఇక్కడే ఇప్పటి నుంచే పని ప్రారంభం చేస్తే మనకి ఎందుకు సత్యం తెలియబడదు? తెలియబడుతుంది. మనం సత్యం గురించి ఆలోచన చేయలేదు కాబట్టి అది మనకి మనం అనుకోలేకపోతాము. సత్యం గురించి ఆలోచన చేస్తే మన ఎదురుగా ఉన్నటువంటి బంధాల పట్ల కనపడతా ఉంది. సత్యం ఏం చేస్తా ఉంది, అసత్యం ఏం చేస్తా ఉంది, ఆ బంధాల రూపంగానే తెలియబడతా ఉంది. ఆ మాటల్లోనూ, ఆ చేష్టల్లోనూ, ఆ ప్రవర్తనలోనూ, ఆ మాటలోనూ, ఆ మనస్సును బట్టి మొత్తము ఆ చూసే విధానము, చేసే విధానము కొంచెం పరిశీలించినామంటే మన బంధాల పట్ల ఇది సత్యమా అసత్యమా, ఇది దేనికి జీవస్వరూపమా ఆత్మస్వరూపమా అని ఎదురుగానే ఉండాలి. మనం ఇప్పుడు ఆ బంధం దగ్గరికి పోతున్నాం కాబట్టి అది ఇది సత్యమా అసత్యమా అని ఆలోచన చేస్తే ఎప్పుడైతే మనకు తెలియబడతా ఉంది కదా ప్రతి ఒక్కటి. ఇప్పుడు ప్రతి వస్తువు దగ్గరికి పోతున్నాం అంటే ఈ అసత్యాన్ని తీసుకొని, ఈ అసత్యమైన శరీరాన్ని తీసుకొని మళ్ళీ దీన్ని శుభ్రం చేయడానికి పోతా ఉన్నాం. అసత్యమైన వస్తువుతో అసత్యాన్ని శుభ్రం చేస్తా ఉన్నాం. మధ్యలో సత్యము ఇది చూస్తా ఉంది, అది చూస్తా ఉంది, నన్ను పట్టుకోలేదని చూస్తా ఉంది. శుభ్రం చేసుకొని నన్ను పట్టుకోవాలని చూడడం లేదు, శుభ్రం చేసుకొని అసత్యాన్ని పట్టుకోవాలని చూస్తా ఉంది. ఎంతవరకైనా ఈ అసత్యం ఆ అసత్యం కలుసుకొని అసత్యం వైపే తీసుకెళ్తా ఉంది. దానికోసం శుద్ధి చేస్తా ఉంది, దానికోసం స్నానం చేస్తా ఉంది, దానికోసం బ్రష్ చేస్తా ఉంది, దానికోసం తింటా ఉండాలి. అన్నిటికీ అసత్యం వైపు వెళ్ళడానికి ప్రతి ఒక్కటి శుద్ధి చేసుకుని బయలుదేరుతా ఉంది. క్లియర్ గా కనపడతా ఉంది. ఇప్పుడు ఇక్కడ విచారం చేస్తే ఇప్పుడు తనకు సత్యం అనేది బోధపడుతుంది. ఇప్పుడు ఆ సత్యము అసత్యం అనేది ఆలోచన చేస్తే ప్రతి వస్తువు పట్ల ప్రతి పని పట్ల మనకి ఎందుకు తెలియబడదు? అప్పుడెప్పుడో తెలియబడుతుంది అనేదానికి, అప్పుడెప్పుడో తెలుస్తుంది అనేదానికి, దానికి వేరే ప్రయాణం చేయాలనే దానికి, దానికి వేరే ప్రయాణం ఏమైనా ఉండదా? మన కంటి ముందర వెంటనే కనపడుతుంది నిద్రలేస్తే. దానికి సపరేట్ పని ఏమి లేదు నైనా, సపరేట్ గా ప్రయాణం చేయాల్సిన పనిలే. మన దగ్గర ఉండేది మనం ఆలోచన చేస్తే
మన ముందు ఎందుకు పెట్టినాడు ఆ వస్తువును, ఎందుకు పెట్టినాడు ఆ బంధాన్ని ఆలోచన చేసి తెలుసుకోమనే. ఉమ్, ఉమ్. అందుకే కదా ఆ జ్ఞానం అవును. ఇచ్చింది. అవునండి. ఉమ్, రైట్. కాబట్టి జీవుడు అన్నవాడు జీవభావంతో ఎలా జీవ జ్ఞానముతో తాను ఏం చేస్తున్నాడు, ఉమ్, ప్రతిదానికి ప్రయత్నం చేసి ఎలా చేస్తున్నాడో అదే ప్రయత్నము తన ఆత్మభావానికి ఆత్మ ఉమ్, జ్ఞానానికి తోడు ఉమ్. చేసుకొని ఏమి ఇప్పుడు తాను పూర్తిగా ఆత్మస్వరూపుడిగా మారడానికి ఎందుకు దగ్గరగా లేదు. అవునండి. ఉమ్, కాబట్టి ప్రయత్నం అనేది ఎవరి దగ్గర ఉంది, జీవుడి దగ్గరనే ఉంది. అవునండి. జీవుడు అన్నిటిని పట్టుకుంటున్నాడు కానీ అది పట్టుకోలేదు. ఉమ్, తేడా జీవుడి దగ్గరనే ఉంది. అవునండి. ఉమ్. ఇక్కడ మనం వెతుక్కుంటా పోతున్నాము, అక్కడ కూడానే ఉన్నది, ఎప్పుడు కాపెట్టుకునే ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తారకం రావాలా, ఉమ్, దైవమే నా దగ్గరికి రావాలా, ఉమ్, దేవుడే నా ఇంటికి రావాలా, ఉమ్, ఆయనే ఆయన ఆయనే పిలవాలా, ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన పిలిస్తే వస్తాను, ఆయన అనుగ్రహిస్తే వస్తాను, ఆయన అనుగ్రహిస్తే చేస్తాను, ఆయన దారి చూపిస్తే చూస్తాను. ఉమ్. చూడు ఎట్లుండదు పదం. అట్లా ఉంటుంది. అవునండి. ఉమ్, అన్నిటినీ ఆయన మీద నెట్టేసి పని ఏమో చేయడం లేదు. అవునండి. ఇక్కడ అన్ని పని చేస్తా ఉన్నాడు, ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతి పనికి. అవునండి, చేస్తున్నాం. అవును. ఇప్పుడు అదే జీవుడు ఉమ్, చూడు ఇన్నిటి దగ్గరికి పోతున్నాడు కదా, జీవుడు ప్రయత్నం చేసే. అవునండి. ఉమ్, ఇప్పుడు తన పనికి అడిగి పోయి కూర్చో, ఉమ్, ఉమ్. ఇప్పుడు బాగా ఆలోచించి ఎట్లా అవునండి. ఉమ్, ఉమ్. మళ్ళీ తిరుగు ప్రయాణం. మళ్ళీ చూడు జీవుడు అవునండి. ఉమ్, ఏ పని దగ్గరికి పోయి తను కూర్చుంటాడు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇంట్లో తల్లి ఇప్పుడు వంట చేస్తా ఉంది అంటే తన వృత్తి అవునండి. తను చేస్తా ఉంది. ఉమ్, తను వంట చేసాడు పెడితే ఈ జీవులంతా పోయి తింటా ఉండరు. అవునండి. ఉమ్, అంటే తన పని తను చేసే కొందికి మిగతా జీవులంతా కూడా ఇప్పుడు ఆ ఆహారం కోసం అక్కడికి పోయి. ఉమ్, ఉమ్. అవునండి. అవును. ఉమ్, ఇప్పుడు నీ పని కాడ నువ్వు పోయి వ్యాపారం కాడ నువ్వు కూర్చున్నావు. ఉమ్, ఆ వ్యాపారం కోసం, ఆ వస్తువు కోసము, ఉమ్. ఆ పని కోసము ఈ అవునండి. జీవులంతా నీ దగ్గరికి వచ్చినారు. అవునండి. ఈ జీవులంతా కలిసి ఆ పని, ఉమ్, ఏ పని అయితే నీ దగ్గర ఉందో ఆ పని దగ్గరికి నీ దగ్గరికి వచ్చినారు ఆ ఉమ్. పని చేసుకునేదాన్ని. అవును. అవునండి. ఇప్పుడు ఉమ్, ఒక ఉద్యోగస్తుడు తన పని తను చేసేదానికి ఉద్యోగానికి పోతే ఉమ్. మిగతా జీవులంతా కూడా ఆ పని కోసం తన దగ్గరికి వచ్చినాయి. అవునండి. అవును. ఉమ్, ఉమ్. అవునండి. తాను ఒక జీవుడు ఒక హోటల్ పెట్టుకొని కూర్చుంటే జీవులందరూ కూడా అక్కడికే వచ్చినారు. అవునండి. అవును. తాను ఇంటి వస్తువులన్నీ తన దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఈ జీవులంతా వస్తువుల కోసం వచ్చినారు. ఉమ్, ఈ జీవుడు వాహనాలన్నీ పెట్టుకొని కూర్చుంటే ఈ వాహనాల కోసం అంతా జీవులు వచ్చినారు. అవునండి. ఉమ్, ఈ జీవుడు అన్ని కూరగాయలన్నీ తన దగ్గర పెట్టుకో అంటే ఈ జీవులంతా కూరగాయల కోసం వచ్చినారు. ఈ జీవుడు ప్రొవిజన్స్ పెట్టుకో అంటే ప్రొవిజన్స్ కోసం జీవులంతా వచ్చినారు. అంటే ఈ జీవుడు ఒక్కడు తన పని తను చేసేదానికి కూర్చుంటే ఈ జీవులంతా కూడా తన దగ్గరికి వస్తా ఉన్నాయి. జీవుడు పోయి పంట పెడితే ఇప్పుడు అనేక జీవరాశులకు ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు ఆ పంట
ఎంతో మంది ఆహారానికి ఉపయోగపడతాం. అవునండి. పెట్టేది ఒకడే, ఉమ్, ఉమ్, ఎంతమందికి అవును. ఆహారం అందిస్తా ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఈ విధంగా ఒక జీవుడి దగ్గరికి ఏ పని చేస్తా ఉంటే ఆ పని కోసం మిగతా జీవులు తన దగ్గరికి వస్తా ఉన్నాయి. అవునండి. ఆ? ఉమ్, 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 అవును. జీవుడు తాను వెతుక్కొని పోయిన పనికి తనే వెళ్ళి ఉమ్, చేసినాడన్ని. ఉమ్, ఇప్పుడు అదే మాదిరి జీవుడు తన పని తను చేయాలని కూర్చుంటే అన్ని ఉమ్, జీవులు అందరూ తన దగ్గరికి వచ్చినారు. అవునండి. ఉం? ఉమ్, ఉమ్, ఇప్పుడు అదే విధంగా జీవుడు తన పని తను చేసేదానికి కూర్చుంటే అవునండి. ఉమ్, అంతరేంద్రియాలు, గుణాలు, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో తన దగ్గరికే వస్తాయి కదా. అవునండి. అవును. దేవుళ్ళు, దేవతలు ఎంతమంది అందరూ తన దగ్గరికే వస్తా ఉన్నారు కదా. అవునవునండి. ఉమ్, ఏవైతే కావాలనో అవన్నీ తన దగ్గరికి వచ్చి తీసుకొని పోయేదానికి అవన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా. అవునండి. ఉమ్, తీసుకెళ్ళడానికి అందించడానికి. కాబట్టి అవును. తన పని తను చేసేదానికి కూర్చుంటే ఉమ్, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మగా మారాలనుకున్నాను, నేను కూర్చున్నాను అని కూర్చుంటే ఈ ఆత్మస్వరూపుడి దగ్గరికి ఉమ్, అనేక మంది జీవస్వరూపులు ఆత్మస్వరూపులుగా మారడానికి మనము ఇప్పుడు ఉమ్, ఈనాడు ఆ సద్గురుదేవులు పరమాత్మ అయినటువంటి దగ్గరికి వస్తాను. అవునండి. అవును. అవునండి. ఇప్పుడు ఆ ఒక్కడు లేకపోతే ఉమ్, ఆత్మస్వరూపాన్ని మార్చే శక్తి తారకము తన దగ్గర లేకపోతే మనందరం ఈనాడు చేరే వాళ్ళమా? లేదండి. మనందరం పొందగలిగే వాళ్ళమా? మనకు ఆ శక్తి రాగలిగేదా? మనం మారగలమా చివరికి? లేదండి. ఇప్పుడు ఆ వస్తువు ఎలా అయితే మనము ఏ జీవుడి దగ్గరికి వచ్చి మిగతా జీవులు తీసుకొని పోయి ఎలా ఉపయోగించుకుంటా ఉండారో అదే మాదిరి సద్గురుదేవుల దగ్గరికి వచ్చి మనం ఈనాడు ఆ తారకాన్ని తీసుకొని వెళ్ళి మనం ఉపయోగించుకుంటున్నామా? ఆ విధంగా లేదు. వస్తువు తన దగ్గర ఉంది కానీ ఉపయోగించుకుంటున్నామా? ప్రతి ఒక్క వస్తువు ఉపయోగపడుతుందనే పోయి తీసుకొని పోయినాం కదా మనము అందరి దగ్గరికి పోయి. ఉపయోగపడకుండా ఉంటే మనం పోలేదు కదా వాళ్ళ దగ్గరికి. అవునండి. అవును. టీవీ చూడాలా అని చెప్పి మనమే టీవీ తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి రోజు చూస్తాము. ఫ్రిడ్జ్ మనకు ఉపయోగపడుతుంది, ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ ను ఉపయోగిస్తాం. కనీసం చీపురు కట్టను తెచ్చుకునేది కూడా మనమే. చీపురు కట్ట ఉపయోగపడుతుంది కదా ఇల్లు శుభ్రం చేసేదానికి, ఉపయోగిస్తాను. చెంబు, బకెట్, బ్రష్, పేస్ట్, పడక ఏది తీసుకునే మనం ఉపయోగపడుతుంది. ప్రతి దాన్ని ఉపయోగిస్తా ఉన్నాము, పని చేస్తానే ఉన్నాము. కాబట్టి మనకు అన్నిటికీ పని చేసేదానికి అది ఉపయోగపడతా ఉంది కదా. మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది కదా మనం జీవస్వరూపుడు ఆత్మస్వరూపుడు మారాలని కదా మనం తారకం పోయి తెచ్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయకపోతే ఆ వస్తువు ఎలా పని చేస్తుంది? మనం పని చేస్తే కదా ఆయన పని చేస్తుంది. అవునవునండి. మనం పెట్టించుకుంటేనే అది తిరిగి పెట్టించుకుంటుంది. అవును. వాహనం అయినా 4 రోజులు స్టార్ట్ చేయకపోతే అది గుయింగ్ 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 అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవునండి. లేదంటే తోయాల్సి వస్తుంది, ఎక్కడిదక్కడ స్టక్ అయిపోతాయి. అంటే మన వాహనమే మన ముందర పని చేయలే, మన ఇంట్లో వస్తువులు పని చేయలే వాడకపోతే. అవునండి. ఎక్కడిదక్కడ పట్టుకుపోతున్నాయి, ఎక్కడిదక్కడ ఇదైపోతున్నాయి అన్ని. కాబట్టి అవన్నీ ఉపయోగపడాలా అన్ని చేస్తున్నాము, తెచ్చుకున్నాము, జరుపుతున్నాము. ఒకరోజు స్నానం చేయకపోతేనే మన పని ఎట్లుంది? బ్రష్ చేయకపోతే ఎట్లుంది? ఇవన్నీ చేస్తాను. ఈ పని జరగాలి, ఇవన్నీ పనులు చేయాలంటే ఇది బాగుండాలని దీన్ని చేస్తాను.
అదే మాదిరి మనం తారకం మన దగ్గర పెట్టుకుని తారకం పని మనం చేస్తే కదా తారకం మన పని చేస్తుంది. ఆ, అవునండి. ఉమ్, తారకం దేనికోసం ఉపయోగపడాలి అప్పుడు కదా అది మారుస్తుంది. ఈ అవునండి. దేని ఎలా చేయాలనో అప్పుడు కదా తారకం చేయాల్సింది చేస్తుంది. ఉమ్, మనం టీవీ ఆన్ చేస్తే కదా బొమ్మ చూపిస్తుంది. అవునండి. స్విచ్ ఆన్ చేస్తే కదా ఫ్రిడ్జ్ చల్లదనాన్ని ఇచ్చేది. ఉమ్, అవునండి. మనం ఫ్యాన్ వేస్తేనే కదా ఫ్యాన్ తిరిగేది. ఉమ్, అన్ని వస్తువులు ఉండి మనం వంట చేస్తేనే కదా మనకి ఆహారంగా వచ్చింది. అవునండి. మనం అయ్యే చీపురుతో కదా శుభ్రం చేస్తే ఇల్లు శుభ్రంగా ఉండేది. అవునండి. ఇన్ని చేసేవాడు ఇప్పుడు అదే మాదిరిగా తారకం కూడా మన దగ్గర ఉండేటప్పుడు తారకంతో మనం పని చేస్తేనే తారకం మనకు పని చేస్తుంది. అది ఇవ్వాల్సిన ఫలితాలు అప్పుడు ఇస్తుంది. అవును. నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మనం ఇంకొక దాన్ని పట్టుకుంటున్నాం, అశాశ్వతమైన దాన్ని, అసత్యమైన దాన్ని పట్టుకునే దాని వల్ల అది సైలెంట్ గా ఉండదు అంతే. ఎప్పుడు పట్టుకుంటాడో పట్టుకొని. కాబట్టి ఇక్కడ కూడా జీవుని యొక్క లోపమే. పని జరగలేదంటే తాను ఎందుకు లోనవుతున్నాడంటే జీవుని యొక్క లోపం, తారకం లోపం కాదు. చేయాల్సిన పని చేస్తలేదు కాబట్టి. మనం ఈ అన్ని జీవుడు ప్రతిదీ తాను చేసి అన్నిటి మీద ఎలా అయితే నెపం నెట్టేస్తున్నాడో, ఎదుటి వాటి మీద నిందలేసేస్తా ఉన్నాడో, అవునండి, అదే అలవాటు జీవుడికి ఉండదు. కాబట్టి ఇప్పుడు తారకం పొంది కూడా ఆ జీవుడు ఏం చేస్తున్నాడు, తారకం పని చేయలేదు, నేను పొందినానే కానీ ఉపయోగం లేదు. అలవాటు పని చేయకినే పని ఎలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పని నెట్టేస్తా ఉన్నాడు, తను పని చేయలే కానీ తారకం మీద, తారకం ఇచ్చినోడి మీద, ఆ పరమాత్మ పైన నెట్టేస్తా ఉన్నాడు. అవునండి, అవునవును. ఇలా ఉండేటప్పుడు జీవుడు తన జీవభావమే కదా ఇప్పుడు ఇంత పని చేస్తా ఉండేది. అవునండి. కాబట్టి జీవుడే ప్రప్రదంగా ఆలోచన చేయాల్సింది. ఏది పట్టుకోవాలా, ఏది వదలాలా, ఏది ఎలా చేయాలనేది మొత్తం ఇప్పుడు జీవుడి దగ్గరే ఉంది కథ అంతా. అవునండి. అది నాయన విషయం. ఇంకా దీని మీద ఏదన్నా సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః.